మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుదల. నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. ఇక వివరాల్లోకి వెళ్తే, గోమయ్య వినాయక విగ్రహాలు పంపించేసిన మాజీ వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్, ఆర్యవైశ్య సహాయనిధి మాణిక లక్ష్మణ్ శేషి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం పాత బస్టాండ్ దగ్గర గోమయ్య వినాయక విగ్రహాలను వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్ గట్టు శిష్యులతో కలిసి 200 వినాయక విగ్రహాలను ఉచితంగా పంపించేశారు. ఈ సందర్భంగా వాకటి శ్రీధర్ మాట్లాడారు. నమస్తే. లాస్ట్ కాపీ ಇದಲ್ಲ ಅಣ್ಣ ಇದು Ahora.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు గుడిసెవాగు వాగులో చిక్కుకుపోయి వాటర్ ట్యాంకుపై ఎక్కి కాపాడాలని కార్మికుల అర్థనాదాలు. బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తూ వాగు వరదల్లో చిక్కుకుపోయిన కార్మికులు బొగ్గు గుడిసెవాగులో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో బొగ్గు గుడిసెవాగులో చిక్కుకుపోయిన 10 మంది కార్మికులు సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో వాగులో చిక్కుకున్న రైతులు సురక్షితం. 3 రైతులను కాపాడిన రెస్క్యూ బృందం నిన్న పొలాలకి వెళ్లి వాగులో చిక్కుకున్న 3 రైతులు, రాత్రంతా వానలోనే ఉన్న 3 రైతులు. కామారెడ్డి జిల్లాలో ప్రకృతి బీభత్సం. డ్రోన్ విజువల్స్. నిన్న కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన కామారెడ్డి జిల్లా ఖమ్మం. భారీ వర్షాల నేపథ్యంలో నేడు జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నేడు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి ఖమ్మం కార్యాలయంచే జారీ చేయనున్నది. బీబీపేట కామారెడ్డి రోడ్డులో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి. బీబీపేట కామారెడ్డి మధ్య నిలిచిపోయిన రాకపోకలకు ప్రమాదకర స్థాయిలో ఉన్న బీబీపేట చెరువు. వర్షం లేదు జర తక్కువ ఇంకోటి చేస్తే 4 చూస్తారు వీడియో రికార్డ్ చేస్తున్నాం చేసుకొని వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారట. ఓలా లైన్ ఓళ్ళు
కొత్త కారు మరి కొత్త కారు చాలా మంది పని చాలా మంది ఉంది చాలా మంది పండుగ పోతున్నా పోదాం వెళ్ళిపోయింది ఫస్ట్ టైం కామెంట్ మీ కామెంట్ గడపరాజు కాట్రే పోయినాయి ఒకటి రెండు మూడు హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది పాము ఉన్నది షటర్ మొత్తం అంతా పాము రోజులు పాము పోయినాయి కారు నీళ్ళు వచ్చినాయి కష్టం వినాయక పూజ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మరియు యువ నాయకులు కాటసాని శివనరసింహారెడ్డి పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ వార్డులలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మరియు యువ నాయకులు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడారు. కాలభైరవ వినాయకుడిని ప్రతిష్ఠించిన యువకులు సూర్య కార్తిక్ మధు వెంకటసాయి పృథ్వీనారాయణలు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ దారిలో విద్యుత్ భవన్ ఎస్ఈ కార్యాలయం ఎదుట తిలక్ నగర్ యూనియన్ బ్యాంకు పక్క సందులో కాలభైరవ వినాయకుడిని ప్రతిష్ఠించారు. డాక్యుమెంట్లో చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరు ఏ పని కావాల్సి వస్తే ఆ పని చేసుకుంటూ పోతారు.
ఇది మన ఇంటి పని మాదిరిగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వినాయకుడు వచ్చినంటే పిల్లలందరికీ ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే స్కూల్ అన్నీ బంద్ చేయొచ్చు, మంచిగా డ్యాన్సులు వేయచ్చు, అన్నీ చేయొచ్చు అని చెప్పేసి దాంతోపాటు భక్తి పార్వశ్యంలో కూడా మునిగి తేలుతారు మన ప్రజలు. సిద్ధి వినాయక భక్త బృందం నుంచి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈ కాలనీలో గత 15 సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటూ ఉన్నాము. చిన్న విగ్రహం నుంచి ఇప్పుడు భారీ విగ్రహం వరకు మా వినాయక చవితి కమిటీ సభ్యులు ఎదిగారు. ఇప్పుడు ఈ సంవత్సరం వినాయకుడు వచ్చేసి కాలభైరవ గణపతి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మెగా న్యూస్ టీవీ వాళ్ళకి, శ్రీచక్ర టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గం పాలకుర్తిలో యూరియా కోసం రైతుల ఆందోళన. నో స్టాక్ బోర్డు పెట్టడంతో నడి రోడ్డుపై ఆందోళనకు దిగిన రైతులు. యూరియా కోసం ఎన్ని రోజులు తిరగాలి అంటూ రైతుల ఆవేదన. నాలుగు గంటలు వచ్చిన 4 గంటలు వచ్చి చెప్పిన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ వార్డులో కార్పొరేటర్ కైప పద్మావతి రెడ్డి ఓవైపు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించాలంటూ వినాయక స్వామి పూజలలో పాల్గొన్నారు. 17వ వార్డు లక్ష్మీ గార్డెన్ పార్కును 50 లక్షలతో అభివృద్ధి చేశానని, మరిన్ని నిధులు విడుదల అయ్యేలా కార్పొరేషన్ అధికారులకు వివరించారు కార్పొరేటర్ కైప పద్మలత రెడ్డి చెప్పారు. అసలు మనమే వాకింగ్ చేస్తే పీకొచ్చు, మనది అనుకున్నట్టు ఏదైనా చేయగలుగుతాం. మన ఇంట్లో గార్డెన్ అయితే పీకము, అట్లా బాగుంటుంది. అవన్నీ చేపిస్తాం. ఆ మధ్యలో నేను మన ఇక్కడికి వద్దాం అనుకున్నా, పుట్టలేదు కదా. దీని పక్కన కాంక్రీట్ వేసేసి ఈ ఆటో వస్తువులన్నీ ఇక్కడ పెట్టేస్తే అయిపోయాయి. అంతకుముందు కమిషనర్ అదే చెప్పినాడు, మీరు ఆ వస్తువులు ఆడ పెట్టుకోవద్దండి అని ఐఏఎస్ ఆఫీసర్. కానీ లాస్ట్ రోజు బాగా చేస్తారు ఉంటారు పిల్లల్ని చూసుకోవడానికి కూడా అనేసి ఆ పుట్ట ఉన్నందుకే మేము నాగల కట్ట పెట్టినది ఆడ. ఇవన్నీ బండ ఆయనకేం వద్దు. మళ్ళీ ఫైనల్గా మంచిగా చేసిస్తాము. రోజు వాళ్ళు పొడవు పెంచుతాము. అంతేకాకుండా ఎక్కడైనా కిటికీలు లాంటివి ఉన్నా బూడ్ చేసి మంచి పార్కులో తీయకూడదా? బాగున్నారా? వినాయకుడిని ఆడబెట్టినారు. ఏం పళ్ళ చెట్లు లేవా? ఇక్కడ వస్తుంటాయి కదా రేగు చెట్లు. సరే, ఏం చేసినట్టయితే వీళ్ళు రోజు వాడుకొని మెయింటెనెన్స్ చేసుకుంటామని చెప్పడం జరిగింది ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారు అండ్ వారి సభ్యులు. సో ఒక్కసారి మన మున్సిపల్ అధికారులకు కూడా నేను తెలియజేయడం జరిగింది. కంప్లీట్ వీడియో తీసి, మేడం ఇలా ఉంది పరిస్థితి, ఒక ఫారెస్ట్ లాగా ఉంది, పాములు వస్తున్నాయి, మీరు అంతా నీట్గా చేసి క్లీన్ చేయించి ఇవ్వండి, గోడ కూడా రైట్ చేయాలి అంటే అన్నీ చేయిస్తామని తెలియజేయడం జరిగింది. ఇది దాంట్లో భాగంగా వీళ్ళు కూడా మళ్ళీ ఈరోజు ఇన్వైట్ చేసి ఇక్కడ అంతా చూపించారు. త్వరలో ఈ పార్కు పూర్తిగా సంపూర్ణంగా క్లియర్ చేసి నీట్గా డెవలప్ చేసి వీళ్ళకి అందిస్తాము. తర్వాత వీళ్ళు ఆ పార్కుని మెయింటైన్ చేసుకుంటారని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు లక్ష్మీ గార్డెన్స్లోని పెద్ద పార్కుని విజిట్ చేయడం జరిగింది. గతంలో ఈ పార్కులో వాకింగ్ ట్రాక్ మరియు పార్క్ మధ్యలో ఒక డ్రైన్ వేయించడము అండ్ వాకింగ్ ట్రాక్ మీద మళ్ళీ ఒక చిప్స్ వేయించడము, రకరకాల పనుల కొరకు 50 లక్షల దాకా వెచ్చించడం జరిగింది. కాకపోతే ఇంకా ఈ పార్కులో చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి. కొద్దిగా ప్లే ఏరియా ఏర్పాటు చేయాల్సి ఉంది. పిల్లల కోసం అని ఆట వస్తువులు అండ్ పెద్దల కోసం జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టాల్సి ఉంది. అంతేకాకుండా కాంపౌండ్ వాళ్ళు చాలా తగ్గైపోయింది, ఎత్తు లేదు.
కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా నుండి కొడుమూరు దారిలో హనుమాన్ కట్ట ప్రక్కన ధనుంజయ వర్మ కాంప్లెక్స్లో సప్తగిరి మార్కెట్ డీలర్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి బిర్లా ఓపస్ షాప్ను ప్రారంభించారు. కొంచెం మొబైల్ వస్తుంది ఓకే సార్ చూడండి ఒకసారి ఓకే సార్ కొంచెం సైడ్ వస్తే మీకు క్లినిక్ వస్తుంది. సార్ ఇక్కడ చూడండి సార్ సార్ కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు అందుకని కట్ చేసి మొన్న మార్పిస్తుంది. ఇప్పుడు ఏమో చిన్న అన్న మీరు కొంచెం ఇట్లా వస్తారా, ఇట్లా వచ్చేయండి అన్నా. సో అందరికీ నమస్కారం. ఆదిత్య బిర్లా గ్రూప్ బిర్లా ఓపస్ గ్యాలరీ స్టోర్ కర్నూలు నగర ప్రజలందరికీ ఆల్రెడీ తెలిసిందే. మన ఒక స్టోర్ బిర్లా ఓపస్ గ్యాలరీ స్టోర్ లాస్ట్ ఇయర్ నందికొట్కూరు రోడ్లో ప్రారంభమైంది. ఇది 2వ స్టోరు ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాము. సో బిర్లా ఓపస్ టీం నుంచి మన సుబ్బారెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, సప్తగిరి మార్కెటింగ్ రామకృష్ణారెడ్డి గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. సో 1 ఇయర్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, బిర్లా ఓపస్ పెయింట్స్ చాలా తక్కువ టైంలో అందరి ఆదరణ పొందింది, బాగా సేల్ చేస్తున్నాము. అలాగే అక్కడ ఎలా అయితే సక్సెస్ అయ్యామో ఈ స్టోర్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సో అందరికీ తెలిసిందే ఆదిత్య బిర్లా గ్రూప్ ఎన్నో రకాల సంస్థలు ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ కావచ్చు, బిర్లా పుట్టి, ఇంకా ఎన్నో బిర్లా కార్బన్, తర్వాత ప్యాంటలూన్స్, ఇలా ఎన్నో ఇండస్ట్రీలో ఆదిత్య బిర్లా గ్రూప్ అనేది అందరికీ తెలిసిందే. సో పెయింట్ లోకి వచ్చి మనం 1 ఇయర్ అయింది. సో మనం సక్సెస్ఫుల్ గా లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎంటైర్ పాన్ ఇండియాలో మన ప్రోడక్ట్ బాగా వెళ్తుంది. సో ఈ యొక్క స్టోర్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, నార్మల్ గా ఒక పెయింట్ అవుట్లెట్ లో ఒక కస్టమర్ జస్ట్ ఒక పెయింట్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు ఒక కస్టమర్ తను ప్రశాంతంగా తన ఫ్యామిలీతోని తన పిల్లలతోని వచ్చి కూర్చొని పెయింట్ కన్సల్టెన్సీ అనేది తీసుకోవచ్చు. జనరల్ గా కస్టమర్ కి ఎక్కువ అవగాహన ఉండదు పెయింట్ గురించి. ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క ప్యానెల్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, వుడ్ ఫినిషెస్, ఇలా తను పెయింట్ చేసే ముందు ఈ ప్యానెల్స్ చూసి స్వతహాగా చూసి తను ఎలాంటి పెయింట్ వేసుకోవాలి, ఎలాంటి కలర్ వేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కాకుండా ఇక్కడ మనకు పెయింట్ కన్సల్టెంట్ ఉంటారు. పెయింట్ కన్సల్టెంట్ ప్రతి ఒక్క కస్టమర్ కి ఫ్రీ కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క హౌస్ ఉంది, ఆ హౌస్ కి ఒక కాంబినేషన్స్ ఎలాంటి కాంబినేషన్ అంటే ఒక 10 కాంబినేషన్ కావచ్చు, 20 కాంబినేషన్ కావచ్చు, మనం సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా కస్టమర్ కి ఈజీగా పెయింట్ పర్చేజ్ చేయడంలో ఈజీ అవుతుంది. అలాగే కాకుండా ఈ ఇండస్ట్రీలో అంటే పెయింట్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్ సోదరులు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం మనం బిర్లా ఓపస్ నుంచి ప్రతి ఒక్క పెయింట్ 1 లీటర్ నుంచి 20 లీటర్ వరకు మనం లాయల్టీ ప్రోగ్రామ్స్, టోకెన్ ఆఫర్స్ అట్రాక్టివ్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎండ్ కన్స్యూమర్ ఎవరైతే పెయింట్ వాడతారో వాళ్ళకి ప్రతి 20 లీటర్ మీద 2 లీటర్, 10 లీటర్ మీద 1 లీటర్ కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. సో 10% ఫ్రీ మెటీరియల్ అనేది ఉంది. అలాగే కాకుండా మన
ప్రైసింగ్ ఏదైతే ఉందో కాంపిటేటివ్ ప్రైసింగ్ ఉంది. ప్లస్ కవరేజ్ కూడా మీకు కాంపిటీషన్ కంపెనీస్ తో పోతే ఎక్స్ట్రా కవరేజ్ అనేది వస్తుంది. ఇలా కన్స్యూమర్ కి కాంట్రాక్టర్ కి మనం మంచి బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో మా తరపు నుంచి, సప్తగిరి మార్కెట్ నుంచి, బిర్లా ఓపస్ పెయింట్స్ తరపు నుంచి కర్నూలు నగర ప్రజలందరూ తప్పకుండా ఈ స్టోర్ విజిట్ చేసి ఈ స్టోర్ యొక్క సర్వీసెస్ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుమన్ రెడ్డి, రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్. నాతో పాటు సతీష్ జామి, ఏరియా మేనేజర్ ఈ కర్నూలు అనంతపూర్ డిస్ట్రిక్ట్ చూస్తారు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.